ఆగస్టు 24 శనివారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. తిథి పంచమి, ఉదయం 7:52 వరకు. నక్షత్రం అశ్విని, సాయంత్రం 6:05 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:09 నుంచి 4:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుంచి 8:34 వరకు. అమృతకాలం ఉదయం 11:25 నుంచి మధ్యాహ్నం 12:54 వరకు. రాహుకాలం ఉదయం 9:11 నుంచి 10:45 వరకు. సూర్యోదయం ఉదయం 6:04. సూర్యాస్తమయం సాయంత్రం 6:32. ఈ రోజు విశేషం. ఈరోజు పంచమి తిథి. విష్ణు సహస్రనామంను 21 సార్లు పఠిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దేవతలందరిలోనూ విష్ణువును వామనునిగా పూజించాలి. అలాగే ఈరోజు గణపతిని తెల్లటి పూలతో పూజించి చలివిడి వడపప్పును నైవేద్యంగా పెట్టండి. ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోయి సత్ఫలితాలు పొందుతారు. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసొస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఉత్సవాలు శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. విధి నిర్వహణలో ప్రోత్సాహం అందుతుంది. అవరోధాలను బుద్ధిబలంతో అధిగమించాలి. కొన్ని తెలియని ఇబ్బందులున్నాయి. తోటివారి సలహా అవసరం. తొందర పనికిరాదు. అధికారులు ఒత్తిడి ఉన్నా అంతిమంగా మేలు జరుగుతుంది. ఖర్చు అధికమవుతుంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. వివాదాలకు తావివ్వొద్దు. వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు పొందుతారు. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కుటుంబంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీరు మీ కెరీర్ గురించి చాలా ఖచ్చితంగా ఉంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి. మీ పనితీరు మెరుగుపడుతుంది. బంధువులను కలుస్తారు. ఇష్టదేవతారాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తవుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి నెలకొంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సుదీర్ఘకాల వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అనుకున్నంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఇష్టపూర్వకంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది. చురుగ్గా ఆలోచిస్తారు. ఉపద్రవాలు పొంచి ఉన్నాయి. అధిక ఖర్చు సూచితం. సమయానుకూల నిర్ణయాలు అవసరం. నిండైన ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరుగుతుంది. కష్టాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో అధిక లాభం వస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉంటారు. మీరు పిల్లల సమస్యల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఈ రోజు పాత మిత్రులను కలుస్తారు. సూర్యస్థుతి కాపాడుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి మొదట్లో కొన్ని వివాదాలు నెలకొన్నా క్రమేపీ తొలగిపోతాయి. సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. రాబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో మరింత పుంజుకుంటారు. వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎదురైనా మంచి ఫలితాలను పొందుతారు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోండి. ధనయోగం ఉంది. అవసరాలకు తగినంత సహాయం లభిస్తుంది. అలసట ఉంటుంది. అవరోధాలను మనోబలంతో అధిగమించాలి. ఓర్పుతో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమీపంలోని ప్రదేశానికి టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఓ శుభవార్త వింటారు. మీరు ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధిక పని కారణంగా ఒత్తిడి ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. మీ మాటల మీద సంయమనం పాటించండి. ఆతిథ్య హృదయం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మరింత పురోగతి కనిపిస్తుంది. ముఖ్య పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ప్రత్యర్థులను యుక్తిగా ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో ప్రతిభ నిరూపించుకుంటారు.
పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో ఎదురులేని పరిస్థితి నెలకొంటుంది. అన్ని విధాలా యోగ్యమైన కాలం నడుస్తోంది. విజయం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా అందులో లాభం ఉంటుంది. ప్రశాంత జీవనం కొనసాగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు ఎవ్వరి నుంచి ఎక్కువ ఆశించవద్దు. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. అధిక పని వల్ల అలసిపోయినట్టు అనిపిస్తుంది. టెన్షన్ పెరుగుతుంది. ఇష్టదేవతా దర్శనం ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి అనుకున్నంత రాబడి సమకూరుతుంది. కుటుంబంలో మీపై ఆదరణ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు చేయవలసి రావచ్చు. కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. విద్యార్థులకు అవకాశాలు కలిసొస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగిపోయి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మంచి కాలం. అద్భుతమైన శుభకాలం ఇది. ఏ పని తలపెట్టినా విజయం ఉంటుంది. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి ఇప్పుడు సిద్ధిస్తుంది. పదవీ లాభం ఉంది. స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు కలిసొస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. క్రమంగా ఉన్నత స్థితిని పొందుతారు. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. శుభవార్త వింటారు. ఒక పెద్ద బాధ్యతను పూర్తి చేయడం అభినందనీయం. వైవాహిక జీవితం చాలా బాగా ఉంటుంది. అనేక రకాల ఆలోచనలు ఒక్కసారిగా మనసులో పేరుకుపోతూ ఉంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించండి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశివారు ఆర్థికంగా మరింత బలపడతారు. సన్నిహితులు సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి దక్కుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. మనసుపై ఇతరుల ప్రభావం ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో తీసుకునే నిర్ణయం ఉపయోగపడుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. అధికారుల ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో విఘ్నాలున్నాయి. సున్నితమైన అంశాలను లోతుగా ఆలోచించవద్దు. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంటర్వ్యూ మీకు గొప్ప విజయాన్ని అందించగలదు. స్నేహితుడికి సహాయం చేస్తారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శాంతి కోసం దుర్గాదేవిని పూజించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగాలు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులు సోదరులతో కష్ట సుఖాలు విచారిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందవచ్చు. అనుకున్న కొన్ని పనులు పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదాయం అనుకూలిస్తుంది. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలస్యం అవ్వచ్చు. ఉద్యోగులకు ఇబ్బందులు తీరుతాయి. శుభయోగం ఉంది. అనుకున్న విజయం వస్తుంది. పరిపూర్ణమైన మనసుతో పనులు ప్రారంభించండి. లక్ష్మి కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. భూలాభం ఉంది. ప్రయత్నానికి రెట్టింపు ఫలితం వస్తుంది. దైవ బలం రక్షిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలుంటాయి. కొందరు ఇబ్బంది పెట్టాలని చూసినా పెద్ద సమస్యలేవి రావు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. కార్యాలయంలో పని కారణంగా మీరు ఒత్తిడికి లోనవుతారు. గృహ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బాధ్యతను సులభంగా నిర్వర్తించగలుగుతారు. విద్యార్థులు చదువు విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈ రోజు ఎవరికీ సలహా ఇవ్వకండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారి ముఖ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు. అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువులతో ముఖ్య విషయాలపై ఉత్తర ప్రత్యుత్తరాలు అందుతాయి. ఉద్యోగ విధుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పారిశ్రామిక వర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. చర్చలు సఫలమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రశాంతత చేకూరుతుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. ఒక మేలు జరుగుతుంది. పూర్వపుణ్యం కాపాడుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించకపోతే ఆ ప్రభావం మీ బడ్జెట్ పై పడుతుంది. మీ దినచర్యలో కొన్ని మార్పులు తీసుకురావడం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేయండి. విద్యార్థులు విజయం సాధించగలరు. అసభ్య పదాలు వాడొద్దు. నవగ్రహ ధ్యానం చేయాలి.
మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగాల్లో చేరతారు. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. గృహయోగం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. ఆర్థికంగా కలిసొస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పక్కనే ఉండే ఆటంకపరిచేవారుంటారు. చంచలత్వం రానీయకండి. లక్ష్యాన్ని చేరే క్రమంలో ఏకాగ్రత చాలా అవసరం. పనుల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. మీ పనులు చాలా వరకు సులభంగా పూర్తవుతాయి. మీ ఆలోచనల ప్రభావం మీ చుట్టూ ఉన్న వారిపై పడుతుంది. మీ సమర్థత పెరుగుతుంది. మంచి జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇష్టదైవ స్మరణ మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశివారు కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఏ పని చేపట్టినా కొంత నిదానంగా పూర్తి కాగలవు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలుంటాయి. శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. బంధువర్గంతో మాట పట్టింపులు సర్దుమణుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగిపోతాయి. గొప్ప శుభ ఫలితాలున్నాయి. ఏది మొదలు పెట్టినా అందులో శీఘ్ర విజయం ఉంటుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. సిరి సంపదలు సమకూర్తాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. దైవ బలం కాపాడుతోంది. ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. గృహంలో లాభం జరుగుతుంది. ఆత్మీయులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. అధిక పనిభారం కారణంగా ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామి కార్యకలాపాలను పర్యవేక్షించండి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్య వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు కూడా లభిస్తాయి. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ముఖ్య కార్యక్రమాల్లో అవరోధాలు తొలగిపోతాయి. రాబడి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాల్లో చిక్కులు తొలగిపోతాయి. శ్రేష్టమైన శుభ ఫలితం ఉంది. గౌరవప్రద జీవితం లభిస్తుంది. ఇబ్బందులను తేలిగ్గా అధిగమిస్తారు. శత్రుదోషం తొలగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు దక్కుతుంది. క్రమంగా అభివృద్ధి చెందుతారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. సుఖశాంతులున్నాయి. ఆధ్యాత్మిక అనుకూల కాలం. ఈ రోజు ఆహ్లాదకరమైన రోజవుతుంది. ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి మీ పట్ల అంకిత భావంతో ఉంటారు. ఈ రోజు యువకులు కొత్త ప్రేమ ప్రతిపాదనలను అందుకుంటారు. కొత్త ఖర్చులకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. మిత్రులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సోదరుల నుంచి ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని ప్రధాన సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామిక వర్గాలకి దీర్ఘకాలిక కోరిక నెరవేరుతుంది. రాబడి పెరిగి అవసరాలు తీరుతాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు వింటారు. కార్య జయం ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి నెలకొంటుంది. తిరుగులేని శుభకాలం నడుస్తోంది. కార్యాలు సిద్ధిస్తాయి. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. అద్భుతమైన విజయం ఒకటి లభిస్తుంది. లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఉత్తమ భవిష్యత్తును సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి. అపరిచితులతో అనవసర డిస్కషన్ వద్దు. తొందరగా కోపం వచ్చేస్తుంది. ఏ పనినైనా వాయిదా వేసే ధోరణి మానుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపగలుగుతారు. ఈ రోజు సాధారణంగా ఉంటుంది. శివారాధన ఉత్తమ ఫలాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.